హలో, నేను డాక్టర్ నజ్మా బిజాన్, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్, సన్షైన్ హాస్పిటల్ ప్రొద్దుటూరు. ఈరోజు డిసెంబర్ 22వ తేదీన మా సన్షైన్ హాస్పిటల్లో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మా దస్తగీర్ సాహెబ్ మా తాత ఆయన జ్ఞాపక గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ నేను ఒక 4th మెడికల్ హెల్త్ క్యాంప్స్ చేశాను. ఇది ఎస్బీ అండ్ ఎస్డిఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు 22/12/2024 మా తండ్రి గారైన ఎస్ దస్తగిరి సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు అరేంజ్ చేశాము. ఇందులో ప్రజలందరూ మార్నింగ్ 9:30 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుంది. ప్రజలందరూ ఇందులో షుగర్ టెస్ట్లు, గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వచ్చి చూపించుకోవచ్చు. ఉచితంగానే మందులు కూడా ఉచితంగానే ఇస్తున్నాము. దీంట్లో ఈ అవకాశము ప్రజలందరూ వినియోగించుగా కోరుచున్నాము. అలాగే ఈ యొక్క ట్రస్టు మా అన్న విశ్రాంత జడ్జి ఇస్మాయిల్ గారు, అలాగే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఖాజాముద్దీన్ గారు, మా అబ్బాయి రియాజ్ అహ్మద్, మా బావగారైన కోస్ముద్దీన్ గారు ఉన్నారు దీంట్లో. కాబట్టి ఈ యొక్క మెడికల్ క్యాంపు ఇలాగే మా అమ్మాయి గైనకాలజిస్ట్ ఎస్ నజ్మా బిజాన్, ఆ తర్వాత అల్లుడు కె మొహమ్మద్ ఇర్షాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎల్లవేళల్లో ఈ యొక్క మిగతా రోజుల్లో తక్కువ ఫీజులతో, తక్కువ కన్సల్టింగ్ ఫీజుతో చూస్తారు ప్రజలు. దీన్ని ఈ అవకాశాన్ని రాబోయే తరాల్లో కూడా, రాబోయే ముందు రోజుల్లో కూడా దీన్ని వినియోగించుగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు ప్రజలకు శుభవార్త. సన్షైన్ హాస్పిటల్ అని మా నజ్మా బిజాన్, మహమ్మద్ రిషాన్ అనే డాక్టర్లు ఇద్దరు ఉచితంగా ఈరోజు క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపులో ఉచితంగా చూస్తున్నారు, మరియు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. మీ ప్రొద్దుటూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సన్షైన్ హాస్పిటల్కు తరలి రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది ఎస్డిఎస్ వారి ఆధ్వర్యంలో ఎస్డిఎస్ గారి తరఫున జరుగుతుంది. ఈ క్యాంపును అందరూ ఉపయోగించుకొని సద్వినియోగపరుచుకొని లేడీసు మరియు జెంట్స్ ఎవరైనా చూడబడును. ఎస్పెషల్లీ డాక్టర్ నజ్మా బిజాన్ గారు మరియు మొహమ్మద్ ఇర్షాన్ గారు చాలా బాగా చూస్తున్నారు. అందరూ వచ్చి ఉచితంగా చూపించుకొని ఉచితంగా మందులు తీసుకొని మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ఈ క్యాంపును ఈరోజు సాయంత్రం 4 వరకు కొనసాగుతుంది. అందరూ వచ్చి సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం.